నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, ఒకే రాష్ట్రం. కానీ కారణాలు ఏవైనా రెండుగా విడిపోయినటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి. ఎవరి పాలన వాళ్ళు ఇవాళ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సో ఇంతవరకు బాగానే ఉంది, కానీ అభివృద్ధి సంక్షేమమే కాదు, ప్రతి విషయంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య పోలిక ఒక్కోసారి కొంత విపరీతాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. ఓవైపు రాజకీయాల్లో కూడా ఇట్లాంటి పోలికలు ఈ మధ్య ఎక్కువగా ఇవాళ ప్రజలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా కొంత కంపేర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా తాజాగా ఇరు రాష్ట్రాల్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాల మధ్య ఒక పోలిక తెలంగాణను మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా కూడా కనిపిస్తోంది. తన రాజకీయ గురువు అని చెప్పుకుంటున్నటువంటి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం రేవంత్కు కొంత సంతోషాన్ని కలిగించవచ్చు. కానీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ప్రస్తుతం రేవంత్ని కొంత ఇబ్బందులు పెట్టేలా కూడా కనిపిస్తున్నాయనే వాదన ప్రధానంగా ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర. మరి జనసేన పోటీ చేసేటువంటి అన్ని స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడంతో కాదు, టీడీపీ, బీజేపీ విజయాల్లో కూడా పవన్ పాత్ర ఉందనేది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. ఇలా కింగ్ మేకర్గా నిలిచినటువంటి పవన్కు కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కడమే కాదు, పాలనాపరమైనటువంటి తగినటువంటి గౌరవం కూడా దక్కుతోంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. మరి డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్తో పాటుగా అటవీ పర్యావరణ శాఖ, అట్లాగే శాస్త్ర సాంకేతిక వంటి కీలకమైనటువంటి శాఖలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ దగ్గర ఆ శాఖల కేటాయింపులో ఆయనకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు కూడా తనకు దక్కే గౌరవమే పవన్ కళ్యాణ్ కూడా దక్కేలా కూడా కొంత నిర్ణయాలు తీసుకుంటూ కొంత స్పష్టంగా రాజకీయాల్లో దిశగా సంకేతాలు ఇస్తారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటోని ఏర్పాటు చేస్తారు, కానీ ఎవరు సీఎంగా ఉంటే వారి ఫోటోని అక్కడ అన్ని కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది. అంటే ప్రస్తుత రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు కాబట్టి ఆయన ఫోటోని ఎక్కువ శాతం అన్ని కార్యాలయాల్లో ఉండేలా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ తన ఫోటోతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఇవాళ చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో ప్రభుత్వ కార్యాలన్నింటిలో కూడా చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ చిత్రపటాలు కూడా ఇవాళ కొలువు తీరుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి. ఇలా ఏపీ సీఎం చంద్రబాబు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తగినటువంటి ప్రాధాన్యత, గౌరవం ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో చిచ్చుపెట్టలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎంగా అక్కడ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి గౌరవం తెలంగాణ డిప్యూటీ సీఎంకు ఇక్కడ సీఎం ఇవ్వట్లేదనే చర్చ ప్రధానంగా పెద్ద ఎత్తున సాగుతుంది. అక్కడ కొంత మిత్రపక్ష నాయకుడికి దక్కుతున్నటువంటి గౌరవం ఇక్కడ సొంత పార్టీ నాయకుడికే దక్కడం లేదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు అనే ఒక ముద్ర వేసుకున్నటువంటి చంద్రబాబును ఫాలో కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కు దక్కే ప్రాధాన్యత, గౌరవమే తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కకు కూడా దక్కాలని కోరుకుంటున్నారు కొంతమంది. ఇలా బట్టి అభిమానులు, కొంతమంది దళిత నేతలు సోషల్ మీడియా వేదికన సీఎం రేవంత్ తీరును కొంత తప్పుపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి వీటిని పోల్చడం సరికాదు అన్నది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క వాదన. అయినప్పటికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు రేవంత్ ఎక్కడా కూడా గౌరవం తగ్గించడం లేదని, కీలకమైనటువంటి ఆర్థిక శాఖ కూడా ఆయన కేటాయించారని కూడా చెప్తున్నారు. అంతేకాదు గతంలో సీఎం నివాసంగా ఉన్నటువంటి ప్రజాభవన్ కూడా బట్టి కోరిన వెంటనే ఆయనకు కేటాయించారని కూడా చెప్తున్నారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా సీఎం రేవంత్ను సమానంగా బట్టికి కూడా గౌరవం దక్కుతోందనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. కానీ వాస్తవానికి మాత్రం కొంత ఏపీ రాజకీయాలకి తెలంగాణ రాజకీయాలకి కొంత పొంతన ఉంటుంది, వేరువేరుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అక్కడ దక్కుతున్నటువంటి గౌరవం, అంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలే, మరి ఆ రాష్ట్రంలో దక్కుతున్నటువంటి గౌరవం ఈ రాష్ట్రంలో సొంత పార్టీ నాయకుడికి ఎందుకు దక్కడం లేదనే ఒక ప్రశ్న ప్రధానంగా బట్టి ఫాలోవర్స్ నుంచి వినిపిస్తుంది. కొంత గతంలో ఐఎన్పిఆర్ పోస్టర్స్లో కానీ లేకుంటే ఐఎన్పిఆర్ యాడ్స్లో కానీ ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం ఇద్దరు ఫోటోలు ఉండేవి. కానీ రాను రాను కొంత కాలం గడిచే కొద్దీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి ఫోటోను తీసేయడం ఇది ఖచ్చితంగా అగౌరవపరచటమే అనే ఒక నినాదం మరొకసారి తెర మీదకి వచ్చింది. గతంలో ఇదే వాదన వినిపించింది, కానీ ఇవాళ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెర మీదకి వచ్చాడో ఏపీలో, ఇవాళ మరొకసారి ఆ వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వంలో కానీ లేకుంటే పార్టీలో కానీ రేవంత్కు సమానంగా బట్టి విక్రమార్కను చూడాలని కోరుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇలా ఏపీలో పరిస్థితులు తెలంగాణ రాజకీయాల్లో కొంత స్పష్టంగా అలజడి రేపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు కూడా ఈ అంశం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఈ తరహా పోలిక పెట్టి చూడటం కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.